హలో ఫ్రెండ్స్. సో చాలామంది 9th మంత్స్ ప్రెగ్నెన్సీలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామం చేయాలి, నార్మల్ డెలివరీ కావాలంటే ఏం చేయాలి, సిజేరియన్ కావాలంటే ఏం చేయాలి, సో చాలా టెన్షన్స్ ఉంటవి. చాలా అసలు ఏం చేయాలో తోచదు. మంచి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండరన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఛానల్లో నీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇది మీకు, మీ ఫ్యామిలీకి, మీ సిస్టర్స్కి, మన అక్కలకు, చెల్లెలకు, మన అమ్మలకు అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఎవరన్నా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 9వ నెలలో మనం ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఫ్యామిలీ, మన బిడ్డ సేఫ్గా ఉంటుందంటే సరైన ఆహారం తీసుకోవాలి. లైక్ పండ్లు, కూరగాయలు, పాలు, ప్రోటీన్ సంబంధించినవి బాగా తీసుకోవాలన్నమాట. అండ్ మందులు కూడా డాక్టర్ చెప్పినవి మాత్రమే తీసుకోవాలి. ఎలాంటి వేరే మాత్రం అస్సలు తీసుకోకూడదు. ఆరోగ్యంగా ఉండడానికి మంచిగా వ్యాయామం చేయాలి. నెమ్మదిగా నడవడం కానీ, నెమ్మదిగా కూర్చోవడం కానీ, కూర్చొని లేవడం కానీ. సో ఇలాంటి వ్యాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే 9వ నెలలో నార్మల్ డెలివరీ కావడానికి చాలా అవకాశాలు అయితే ఉంటవి. అండ్ అదేవిధంగా తగినంత నిద్ర పోవాలండి. మీరు నిద్ర తీసుకోరు, మీకు ఏంటంటే చాలా టెన్షన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఈ 9th మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకైతే చాలా టెన్షన్స్ ఉంటాయి. ఎట్లుంటుందో, ఎవరు పుడతారో, అబ్బాయి పుడతారో, అమ్మాయి పుడతారో, చాలా టెన్షన్స్ ఉంటాయి. వాళ్ళు అస్సలు టెన్షన్ పడొద్దు. దేవుడు ఎవరిస్తే వాళ్ళని తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మంచి నిద్రపోవాలి. ఓకేనా? ఏ టెన్షన్ పెట్టుకుంటే మంచి మీరు ఎంత మంచిగా నిద్రపోతే మీ లోపల, ఇప్పుడు మీరు ఎంతసేపు నిద్రపోతారో మీ లోపల కడుపులో కూడా మీ బాబు కానీ మీ పాప కానీ అంత మనశ్శాంతిగా ఉంటుంది. మీరు ఎంత టెన్షన్ పెట్టుకుంటే, ఇప్పుడు మీ మనసు ఆమెది ఒకటే కనెక్ట్ అవుతారు కాబట్టి ఆమె కూడా లిటిల్ బిట్ టెన్షన్ పడుతుంది అన్నట్టు. మీరు ఎంత టెన్షన్ పడ్డా కూడా ఆమె కూడా టెన్షన్ పడుతుంది. అందుకే ఆ బేబీకి మనం టెన్షన్ని కలిగించొద్దు. మనం ఎంత యాక్టివ్గా ఉంటే వాళ్ళు కూడా అంత యాక్టివ్గా ఉంటారన్నమాట. సో నేను చెప్పే సలహా ఏంటంటే చాలా మంచిగా ఉండండి, మంచిగా నిద్ర తీసుకోండి, తగినంత అసలు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. డైలీ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగండి. ఓకేనా? నిరంతరం డాక్టర్ చెప్పింది మాత్రమే ఫాలో అవ్వండి. సో ఇట్లా ఉంటుందన్నమాట. సో యూజ్ శ్వాస కూడా డైలీ మార్నింగ్ ఇట్లా గాలి పీల్చుకోవడం, గాలి వదలడం, ఇట్లా మంచి వ్యాయామం లాగా చేయాల్సి ఉంటుంది. అండ్ వేడి నీటితో స్నానం చేయాలి. ఎప్పుడు స్నానం చేసినా కూడా వేడి నీటితో స్నానం చేయాలి. శరీరానికి మంచిగా చల్లగా, హ్యాపీగా, ఎలాంటి టెన్షన్ లేకుండా, కొంచెం ఇట్లా ఉబ్బరిపోసినట్టు కూడా ఉన్నప్పుడు కూడా వెంటనే వెళ్ళి స్నానం చేయండి, నో ప్రాబ్లం. వేడి నీటితో ఎప్పుడు స్నానం చేసినా వేడి నీటితో స్నానం చేయాలి. కాఫీ, టీ లాంటివి, గ్రీన్ టీ ఎక్కువ తాగకూడదు, అది ఎఫెక్ట్ అవుతుందన్నమాట. నిద్ర కోసం మంచిగా ఎడమ సైడ్ పడుకోవాలి ఎక్కువ శాతం పడుకున్నప్పుడు. అండ్ ముఖ్యంగా ఈ ఆల్కహాల్ మాత్రం ఎవ్వరు తీసుకోవద్దండి ప్లీజ్. అండ్ మానసిక ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు మంచిగా ఆలోచించండి. మంచిగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనశ్శాంతిగా మీ మనసు ఉంచుకోండి. ఖచ్చితంగా మీకు అనుకున్నట్టు మంచి బాబు కానీ అమ్మాయి కానీ పుడుతుంది. మనకు పిల్లలు మంచిగా పుట్టడం ఇంపార్టెంట్, వాళ్ళు ఎవరైనా సరే. అండ్ ఇది మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, మీ అక్కలకు, సిస్టర్స్కి అందరికీ పంపించండి. ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇది.